హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో మీ కడుపులో కనుక బేబీ బాయ్ ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత లాస్ట్ ట్రైమిస్టర్ అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7-8-9 మంత్స్లో ఎలాంటి లక్షణాలు ఉంటే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్టు అని తెలుసుకున్నట్లయితే, మీ కడుపు కనుక ఎగ్ షేప్లో ఉండి అంటే కడుపు అనేది కిందకి ఆలాడపడిందంటే, ఎగ్ షేప్లో ఉండాది అంటే, ముందుకు ఉంది అంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మీకు ఎవరికైనా ఇలా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎగ్ షేప్లో ఉన్నట్లయితే బేబీ బాయ్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఎఫ్ఆర్హెచ్ అంటే హార్ట్ రేట్ అనమాట. ఈ హార్ట్ రేట్ అనేది మనకి ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు తగ్గుతూ వస్తూ ఉందంటే 140 బిలో ఉంది, 145 బిలో ఉంది అంటే మనకి బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఈ విధంగా మీకు 145 బిలో ఆర్ 140 బిలో ఉండాలి అంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. చాలామంది స్కానింగ్ రిపోర్ట్స్ అయితే అబ్జర్వ్ చేశాను. హార్ట్ రేట్ అనేది తక్కువగా అంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇంకా మీ మొహం అనేది చాలా బ్లాక్ అయిపోయి ఉంటుంది. అలాగే ప్యాచ్లుగా అనమాట. అంటే బ్లాక్గా మోకాల దగ్గర, తీస్ దగ్గర, అలాగే మొహం పైన ఈ విధంగా మీకు ప్యాచుల్లాగా మచ్చల్లాగా మొహం అనేది డల్లుగా ఉంది అంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఈ సిమ్టమ్ మీలో ఉన్నట్లయితే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. అలా స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటే మీ కనుక బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇది ఒక సిమ్టమ్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మీకు రైట్ సైడ్ అనేది మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇదైతే చాలామంది అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. మా సిస్టర్స్ అయితే చాలామంది చెప్పారండి రైట్ సైడ్ మూమెంట్స్ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. ఓకే, నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఉండేది కానీ బేబీ గర్ల్ పుట్టింది. ఇంకా రైట్ సైడ్ మూమెంట్ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. మా సిస్టర్స్ అయితే చాలామంది నాకు చెప్పారు, నీకు లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఖచ్చితంగా బేబీ గర్ల్ అని. బేబీ గర్లే పుట్టింది. బేబీ బాయ్ ఉన్నట్లయితే రైట్ సైడ్ మూమెంట్స్ ఉంటాయంట. ఇదైతే బామ్మలు కూడా చాలామంది చెప్పారు. ఇది ఒక సిమ్టమ్ అండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.